నమస్తే రమ్మగారు. నమస్తే చేయ. మంచి కథ ఒకటి చెప్తారా? పూర్వం ఒక ఊళ్ళో మంచి సంపన్నుల గృహం ఒకటి ఉండేది. ఆ సంపన్నుల ఇంట్లో ఒక చక్కటి పిల్ల కలిగింది. పిల్ల చాలా బుద్ధిమంతురాలు, చక్కగా 4 పనులు చక్కబెట్టుకోవటం అన్నీ వచ్చు. అయితే ఈ పిల్లకు ఒక పెళ్లి సంబంధం కుదిరింది. వీడు పొరుగు సీమ, వేరే ప్రాంతం వాళ్ళు. ఇప్పుడు మనం కూడా అలాగే చేసుకుంటాం. బందర్ వాళ్ళు, అనంతపురం వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, అదే కదా. అలాగే చేసుకుంటాం కదా. సంబంధం కుదిరింది. సరే కుదిరితే పొరుగువాడే కానీ వాళ్ళ పద్ధతులు బాగున్నాయి. పిల్లాడు అందంగా ఉన్నాడు, చక్కగా చాలా డబ్బులున్నాయి. మరి వచ్చి చూసెళ్ళాడు. అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చారు. ఏవో చిన్న పన్న పద్ధతులు తేడా ఉంటాయి, ఏమైందిలే, పిల్లాడు చక్కగా మేడ్ ఫర్ ఈచ్ అదర్గా ఉన్నారని భావించి పెళ్లి చేసేసారు. పెళ్ళి అయ్యాక పిల్లని తీసుకెళ్ళాడు, వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నాడు. ఒక 6-8 నెలల దాకా కులాసగా పని లేకుండా గడిపారు హాయిగా. అతను వచ్చేసరికల్లా ఏమై చక్క అలంకారం చేసుకుని వంటలు తంటలు చేసి పెట్టేది. ఇక్కడ ఇలా చేయం అలా చేయం అనుకుంటూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ తింటుండేవాళ్ళు. ఒక 5-6 నెలలు అయ్యాక ఒకరోజు అతను ఒక పెద్ద రాట్నము, నూలు వడికేది, అక్కడి నుంచి ఒక బుట్టెడు ఏకులు తెచ్చి పెట్టాడు. రేపటి నుంచి నూలు వడుకు, నీకు కొత్త చీరలు నేయిస్తానన్నాడు. ఈ అమ్మాయి ఇదేమిటి అని అడిగేసరికి అదేమిటి రాట్నం వడకడం రాదు నీకు అన్నాడు. నాకేమొచ్చు అంది. అదే వస్తుంది వడుకుతుంటే అన్నాడు. రోజు చేయి అదే వస్తుంది, వంట మాత్రం చిన్నప్పుడు నేర్చుకున్నావా చేయట్లా అన్నాడు. అనేసరికి ఆ అమ్మాయి బికమహం వేసి చూసింది. వాళ్ళ ఊళ్ళల్లో ఇలాంటి పనులు రావు. ఇక్కడ ఏంటంటే ఎంత సంపన్నుల ఇంట్లో అయినా స్త్రీలు మధ్యాహ్నాలు కూర్చుని రాట్నం ఉడుకుతారు. ఉడికి సన్నటి నూలు తీసి పెట్టుకుంటే ఆ నూలుతోటి బట్టలు నేయించుకుంటారు. అది వాళ్ళ పద్ధతి. నూలు ఇచ్చి పంపిస్తే వీళ్ళు ఉంటారు కదా దేవంగులు, నూలు చీరలు నేసి ఇచ్చేస్తారు వస్త్రాలు. ఎవరిళ్లలోకి వస్త్రాలు వాళ్ళు స్వయానా ఉడికిన నూలుతోటి ఆడవాళ్ళు చేయించుకోవటమే అక్కడ పద్ధతి. ఆడవాళ్ళు చేస్తే సన్నగా వస్తుంది, నైస్గా వస్తుంది. ఈ పిల్ల బికమొహం వేసుకుని చూసింది. ఏం చేయాలో తెలియలే. సరే మొత్తానికి ఎట్టగొట్ట దానికి వేసి ఎక్కించి తిప్పి మర్నాడు తీస్తే ఓ చోట ఇంతలాభో, ఓ చోట సన్నం మధ్యలో తెగిపోయి ముళ్ళు పడిపోయి ఏదో ఇంత ఉడికి అక్కడ పెట్టేసరికల్లా భర్త ఇంటికి వచ్చి ఇది కూడా రాదా నీకు అని కేకలేశాడు. 4 రోజులు 5 రోజులు చేసింది. 6వ రోజుకి తిప్పి రెక్కల నొప్పులు. ఈ చెయ్యి ఇటు పెట్టాలి, ఈ రెక్క నొప్పి, ఇటు తిప్పాలి, ఈ రెక్క నొప్పి. అలవాటు లేని పని, అదేమో సరిగ్గా కుదిరి చావటం లేదు. ఇవి ఎట్లా చేస్తాం, బాగా చెయ్యి అంటాడు. చేసిందంతా గుట్టలుగా ఓ పక్కనుంది, ఏమీ లేదు. కొత్త ఏకులు వచ్చేస్తున్నాయి ఇంట్లోకి. ఏం చేయాలో తెలియలే. ఏడుపు వచ్చేసింది. నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను నేను, ఈ ఏకులు వడగడానికే? ఇప్పుడు నా గతి ఏమిట్రా దేవుడా అని శోకాలు పెట్టి ఏడుస్తుంది. ఏమిటో వాకిట్లో కూర్చుంది. వచ్చి వాకిట్లో కొన్ని నవ్వులు వినపడ్డాయి. ఎవరివో నవ్వులు వినిపిస్తున్నాయి ఏమిటా అని చూసింది. ఎవరూ కనపడలే. ఆ వాకిట్లో ఇంత గట్టల్లే ఉంది, ఇంత రాయి ఊరికేట పక్కకి జరిపెట్టారు. ఆ రాతి మీద కూర్చుంది అమ్మాయి. దానికి ఏమనిపించింది, రాతి కింద నుంచి నవ్వులు వినపడుతున్నాయి. ఆ రాయి పక్క కదిపితే కిందకిట్ట గొయ్యల్లే ఉంది. ఏముంది అని గోతులో మట్టి జరిపి చూస్తే మెట్లు ఉన్నాయి కిందకి. ఆ మెట్లు దిగి కిందకి పోయింది. కిందకి వెళ్తే ఒక 10-12 మంది ఆడవాళ్ళు 5-6 ఏళ్ల పిల్లల సైజులో ఉన్నారు. ఆడపిల్లల సైజులో మరుగుజ్జు వాళ్ళు. అందరూ చక్కగా చీరలు కట్టుకుని చిలకల్లాగా తలకాయలు ముళ్ళేసుకుని నున్నగా తలలు దువ్వి తల ముడేసుకుని చుట్టూతా పువ్వులు పెట్టుకుని చీరలు కట్టుకుని ఇంతంతే ఉండి చిలకలల్లే ఉన్నారు. నట్టాలు ఓహో ఒలికేస్తున్నారు. ఒకళ్ళు తిప్పేస్తున్నారు, ఇంకొకళ్ళు వాటిని చుట్టేస్తున్నారు, కండెలు చుట్టేస్తున్నారు, యమా స్పీడ్గా చేసేస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళని చూసేసరికల్లా ఆశ్చర్యపోయింది. వాళ్ళు ఈ నవ్వు మానేసి అందరు అడిగారు. వీళ్ళందరికీ మూతులు ఇట్లా పక్కకున్నాయి. ఇలా ఉందన్నమాట. ఉండేసరికి ఏమిటో వీళ్ళంతా ఇట్లా ఉన్నారని ఆశ్చర్యపోయింది. అమ్మాయి ఎవరమ్మాయి నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. అడిగేసరికల్లా ఈ పిల్ల వాళ్ళ ఏడ్చింది. నేను ఏం చేయను, మా ఆయన నూలు వడకమంటున్నాడు, నాకేమో అది రాదు, మీరు ఎంత చక్కగా ఉడికేస్తున్నారు, ఏమిటో ఈ పని నాకు నేర్పించండి అంటే వాళ్ళు ఏమన్నారు, ఎందుకు అమ్మాయి నేర్చుకోవటం, మేము వడకట్ల క్షణాల్లో ఇంత, మీ ఆయన బయటకు వెళ్ళంగానే మమ్మల్ని గాకేయి మేము తిప్పేస్తాం, మరి నువ్వేం చేస్తావంటే మా 12 మందికి అన్నం పెట్టు చాలు. ఓ అదెంత భాగ్యం, ఈ పిల్ల ఎంత వంట అయినా క్షణాల్లో చేసేస్తుంది. అక్కడి నుంచి రండి పైకి రండి అంతే. ఆ 12 మందిని పైకి పిలిచి వచ్చింది. అందరూ పైకి వచ్చారు. వచ్చాక వాళ్ళ దగ్గర బుజ్జి రాట్నాలు ఉన్నాయి, అవి పుచ్చుకొచ్చేసారు పైకి. అక్కడి నుంచి అమ్మాయి మొగుడు ఏకులు తెచ్చి పడేశాడుగా, రోజు బుట్టెడు తెస్తున్నాడు వారం నుంచి. ఆ అమ్మాయి ఇంత అంతా చేస్తుంది. ఇంత బుట్టెడు బోల్డ్ అన్ని బుట్టల ఏకులు ఉన్నాయి.
అక్కడి నుంచి వీళ్ళు నలుగురు ఆ 12 మంది తలా పక్కన కూర్చుని ఆ రాట్నాలు చిన్న చిన్న రాట్నాలు రెడీ చేసుకుని ఈ ఏకుల నుంచి వడకటం మొదలుపెట్టారు. సన్నటి నైస్గా సిల్క్ లాగా మెరిసిపోయే ఇది చేసి పెట్టారు. మొత్తం అంతా చుట్టలు చుట్టి ఓ పక్కకు పెట్టారు. పక్క బేళ్ళుగా ఇంత ఎత్తుని పేర్చారు. వాళ్ళ ఆయన తెచ్చిన బుట్టలు కాకుండా వాకిట్లో ఓ బస్తా దింపించాడు. నిన్నో మొన్నో బస్తా ఉందండి, అది కూడా తీశారు. అక్కడి నుంచి ఏమై చక్కగా లక్షణంగా వంట చేసింది. బోల్డ్ రకాల పదార్థాలు మధ్యలో కాస్త ఇవి ఇచ్చింది తినడానికి. అవి నోట్లో వేసుకుంటూ చక్కగా కిలకిల్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వేసుకుంటూ చేసేసారు. చీకటి పడి వీళ్ళు వెళ్ళిపోయే సమయానికి అమ్మాయి భర్త కుర్రాడు వచ్చాడు లోపలికి, తెల్లబోయాడు. వీళ్ళంతా ఎవరంటే వీళ్ళంతా స్నేహితులండి, ఎక్కడో ఉంటారు, నూలు వడకడానికి సహాయం చేయడానికి వచ్చారంటే చూసాడు. చూస్తే బేళ్ళుగా పెట్టుంది నూలు. పొరిని బలి చేసేసారే అనుకుని, సరే చాలా బాగుంది తినేసి వెళ్ళండి అమ్మ అన్నాడు. వంట అయిపోయింది కదా, కొంచెం అతను చూసి సిగ్గుపడ్డారు కానీ సరే భోజనాలు చేస్తామన్నారు. అక్కడి నుంచి 12 మందికి ఆకులేసి వడ్డిస్తే అందరూ చక్కగా కూర్చున్నారు. లక్కబెడతలాగా వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెట్టినట్టు కనపడుతున్నారు. ఇతను వాళ్ళకేసే చూస్తే అందరికీ ఇలా ఉన్నాయి మూతులు. సరే ఒక నిమిషం అడిగాడు, ఏమమ్మా ఇట్లా అడుగుతున్నానని ఏమనుకోకండి, ఏమిటి ఏదైనా పోలిక, ఏదైనా జన్యుపరమైన ఇబ్బందా? ఎందుకని ఊళ్ళలో అందరూ ఇటాగే ఉంటారా? అందరికీ మీకు ఎడం వైపుకి మూతులు తిరిగిపోయినాయి ఏమిటమ్మా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఏముందండి రోజుల తరబడి నూలు వడిగితే అట్లాగే మూతి ఓ పక్కకి పోతుంది అని చెప్పారు. రోజు నూలు వడుగుతాము, అది ఇలా తిప్పేటప్పుడు మొహం ఇలా పక్కకి వెళ్తుంది, పక్క వెళ్ళినప్పుడు మూతి పక్కకు వస్తుంది. ఓహో, నూలు వడికే వాళ్ళందరికీ మూతి పక్కకే ఉంటుందండి, రోజు వడకటం వల్ల మా మూతి అలాగైపోయింది అంతేనండి అన్నారు. అన్నాలు తినేసి బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళొస్తామని ఆ గోతులోకి వెళ్ళిపోయారు. గొయ్యి మూయబడింది. వీళ్ళు చూశారు. ఇతను భార్య కేసు పరీక్షగా చూశాడు. చక్కగా కుదురైన తీరైన మొహం, చారెడు కళ్ళు, సంపంగి లాంటి ముక్కు, చక్కగా లక్క పెడతలా ఉండే మూతి. ఏమేవ్ నువ్వేం ఏకులు పడకదులే, ఇలాగే ఉండాలి. భార్య మూతి కూడా అట్లా అయిపోతుంది. మరి ఏకులు పడికి కదా. ఇప్పుడు ఆ ఏకులు పడకపోతే ఏమైంది, ఇంత అందమైన మొహం వంకర మూతి అయిపోతే? అదే కదా. వద్దులే నువ్వేం పడకద్దు, బజార్లో కొనుక్కుందాంలే, దేవాంగ అతని దగ్గర నేయించుకుందాము, ఏవోనో నూలంతా పంపించి బట్టలు నేయిస్తాను, సంవత్సరానికి సరిపోతాయి, నువ్వు మాత్రం ఈ పనులేం పెట్టుకోపోక హాయిగా పిల్లలు గాను వంట చేసి పెట్టన్నాడు. అయిపోయింది కదా. నేను చాలా రోజుల క్రితము ఏదో ఫంక్షన్లో ఎవరో ఒక ఫ్యామిలీని కలిస్తే వాళ్ళు కొత్తగా పెళ్ళైంది, డిష్ వాషర్ కొనుక్కుంటున్నామన్నారు. నేను ఏముంటుంది ఎందుకమ్మా డిష్ వాషరు, ఇప్పుడే మీ పెళ్ళయింది, ఏం సామాన్లు ఉంటాయి, మీరు ఎంత వండుతారు, ఇప్పుడు ఇవాళ రేపు అందరు బయట తినేస్తున్నారు, ఆర్డర్లు చేస్తారు, ఇవి చేస్తారంటే మేము వండుకుంటామంటే, తనకి వంట ఇష్టం, నాకు కూడా వంట ఇష్టం, మేము వండుకుంటాము అంటే, నేను పని మనిషిని పెట్టుకో, లేదా గిన్నెలు తోముకోవచ్చమ్మా, ఇద్దరి వంట ఎంత వంట అంటే అబ్బాయి చెప్పాడు, లేదా ఆంటీ నాకు ఇష్టం ఉండదు, మా మమ్మీ చిన్నప్పుడు గిన్నెలు తోమి ఆవిడ వేళ్ళని ఎరిపోయినాయి, గోళ్ళు వేళ్ళు అసహ్యంగా ఉండేవి, పాపం అమ్మకి ఎప్పుడు వేళ్ళకి ప్రాబ్లం వచ్చేది, నా వైఫ్ చేతులు అలా ఉంటే నాకు ఇష్టం ఉండదు. బాగుంది, అలా ఉంటే ఇష్టం ఉండదు, అందుకని డిష్ వాషర్ కొనేస్తాం, కడిగి తనైనా నేనైనా కడిగి పెట్టేస్తాము, మార్నింగ్కి రెడీగా ఉంటాయి కదా, ఒక రోజుకి అవ్వకపోతే 2 డేస్కి ఒకసారి వేసుకుంటాం, పని మనిషిని పెట్టుకున్నాం, అది రాకపోతే మనమే తోముకోవాలి కదా, అందుకని డిష్ వాషరే కొనుక్కుంటాం మేము అని చెప్పాడు. నాకు గుర్తొచ్చింది అనమాట, ఈ కథ చదివితే అది గుర్తొచ్చింది. అలా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు జయ? అవునవును, మా ఆవిడ అలసిపోతుందని చాలా తక్కువ చూస్తాం కదా. ఎందుకు చేయరు, వాళ్ళందరూ చేస్తారు, నువ్వు చేయవా అంటారు. మీరు ఆలోచించండి, ఏ పనులు చేస్తే మీ ఆవిడల అందాలు పోతాయో ఆ పనులు చేయించద్దు. రైట్, రమ్మగారికి జై. నమస్తే రమ్మగారు. నమస్తే జై.